ఈ రోజు నేను చెప్పబోయేది చాలా మంది మదర్స్ ఏంటంటే అందరూ యాంటీనేటల్ చెకప్స్ కి వాళ్ళు ప్రెగ్నెన్సీలో 9 months చెకప్స్ కి వచ్చినప్పుడు అందరూ అడిగేది డౌట్, మేడం నాకు ఇప్పుడు థైరాయిడ్ ఉంది. ప్రెగ్నెన్సీలో 2 types ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడ్. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, రేపు డెలివరీ అయ్యాక ఫీడింగ్ ఇవ్వచ్చా బేబీకి, ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బేబీకి ఫీడింగ్ ఇవ్వటం వల్ల? అటువంటి సందేహాలు ఏమీ అవసరం లేదు. ఏదర్ ఇది హైపో గానీ హైపర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న మదర్స్ డెలివరీ తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా సేఫ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇంకా దీనికి వస్తే హైపోథైరాయిడిజం మదర్స్ అనేది అసలు రిస్క్ అనేది ఉండదు. హైపోథైరాయిడిజం మదర్స్ ఏం చేస్తారు అంటే మనం డోసెస్ తీసుకుంటారు, ఒక 2-3 doses తీసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనం ఇవ్వాల్సిన ఇబ్బందులు పడకుండా కేర్ఫుల్ గా ఫీడింగ్ ఇస్తే చాలు. అట్లాంటిది ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్ ఉంది, ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనే సందేహాలు ఎవ్వరూ పెట్టుకోకండి. ఏ మదర్ కైనా ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్ వచ్చినా సరే ఆ థైరాయిడిజం కానీ షుగర్ కానీ బీపీ కానీ అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఫీడింగ్ అనేది అట్మోస్ట్ కంపల్సరీగా ఫీడింగ్ ప్రతి మదర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months ఎక్స్క్లూజివ్ గా పొద్దున రాత్రి అనేది ఫీడింగ్ ఇవ్వటం అనేది మాత్రం అది ఖచ్చితంగా ఆవశ్యకత. అందరూ ఖచ్చితంగా థైరాయిడ్ అనేది కాదు, ఇంకే ప్రాబ్లం అయినా సరే ఎక్సెప్ట్ ఏదన్నా మేజర్ ఎయిడ్స్ కానీ ఇలాంటివి ఉంటే మనం పక్కన పెట్టుకోవచ్చు, కానీ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు, దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాంటీనేటల్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్ వచ్చిన వాళ్ళు కంగారు పడకుండా ఇది ఒక్కటి చూసుకొని డెలివరీ తర్వాత హ్యాపీగా సేఫ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు మీ బేబీస్ కి. అది మాత్రం ప్రాబ్లం అయితే ఓకేనా. ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, థైరాయిడ్ మదర్స్ యూ కెన్ గివ్ హ్యాపీలీ బ్రెస్ట్ ఫీడింగ్ టు ద బేబీ. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ పొద్దున రాత్రి ఎవ్రీ 2 hours ఫీడింగ్ ఇచ్చినా ఏం ప్రాబ్లం, కంపల్సరీ 2 hours ఒకసారి ఫీడింగ్. ఓకే, థ్యాంక్ యూ.